ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకుందాం. దేవుడు ఈరోజు ఈ ఆరాధన ద్వారా నిన్ను దర్శించాలి. దేవుని నువ్వు దర్శించాలి. ప్రభువు మాట్లాడాలి. చీకటిలో సంచరించే మనకి దేవుడు వెలుగును దయచేయాలి. మన కుటుంబాల్లో రక్షణ కావాలి. రోగులకు విడుదల కావాలి. అందుకని ఈ సమయంలో మనమంతరం కూడా ప్రభు పాదాలు పట్టుకుని ఆరాధనలో పాల్గొని ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం. ఎవరు విశ్వాసాన్ని బట్టి వారు ఈరోజు ప్రత్యేకంగా దేవుని కార్యాలు చూడబోతూ ఉన్నారు. మంచివాడు, ప్రేమించేవాడు, సహాయం చేసేవాడు దేవుడు, కరుణించేవాడు దేవుడు. మన్నించి మన పాపాలను, మన పరిస్థితిని మన్నించి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతాం. విశ్వాసంతో ఆరాధనలో పాల్గొ. దేవుని యొక్క దీవెనలో నిండుగా మెండుగా పొందుకో. మగనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమగనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే మా యేసయ్య, ఆరాధనా నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. దేవా, ఆకాశం నుండి మన్నాను కురిపించిన ప్రభువా, బండ నుండి నీరును అవును తండ్రి పంపించిన దేవా, అవును యేసయ్యా, సర్వము సమకూర్చేవాడా, మా ప్రార్థనను ఆలకించు దేవా, ఆలకించు తండ్రి. దివ్య సప్రసాద రూపంలో ఉన్న ప్రభువా, యేసు మాతో ఈ రోజు మాట్లాడు ప్రభువా. మాట్లాడిస్తయా, శిరములు వంచి నేను ఆరాధిస్తూ ఉంటానగా, అవును ప్రభువా, విరిగిన హృదయాలతో నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా, అవును తండ్రి, ఇదిగో లోటు పాటలను తొలగించే దేవా, బండను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా అందరూ గట్టిగా ఆమేన్. ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు దేవా, నీవే నా దైవం. ఈ రోజు మాతో మాట్లాడమని నిన్ను అడుగుతున్నా ప్రభువా. ఘనతకు అర్హుడవు నా జీవితంలో నా ప్రభువా, నీవు
తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరని నేను గ్రహించగలిగాను ప్రభు. అవును తండ్రి, వ్యాధులను తొలగించే శక్తి నీకు మాత్రమే ఉంది నాయన. అవునేసయ్యా, మరణించిన వారిని, మరణించబోతున్న వారిని లావనెత్తగలిగిన శక్తి నీలోనే ఉంది ప్రభు. స్వస్థపరిచే దేవా, ఈ బిడ్డలతో మీరు మాట్లాడమని స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా. మాట్లాడి స్వస్థపరచు దేవా, మాట్లాడు తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అని నీ వాక్యం చెప్పి ఉన్నావు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి విడుదలను దయచేయండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా సర్వశక్తిమంతుడా, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, అందరూ కలిసి పాడదాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారిని నడిపించావు ప్రభువా. ఎడారిలో వారికి తోడుగా ఉన్నావు దేవా, ఎడారిలో వారిని నడిపించావు దేవా, ఎడారిలో వారికి ముందుగా మీరుండి నడిపించావు తండ్రి. అలాంటి గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మా జీవితాల్లో కూడా మాకు ముందుగా ఉండి నువ్వు నడిపించమని అడుగుతున్నాము దేవా. దివ్య ప్రసాద రూపంలో ప్రభువా, ప్రభువా మాతో ఈరోజు మాట్లాడి ప్రభా, ఆ హృదయాల్లో ప్రభ కార్యాలను మీరు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. అయినా నీకు వందనాలు. అగ్ని మేఘ స్తంభముగా నుండి ఎడారిలో నడిపించినావు, అగ్ని మేఘ స్తంభముగా నుండి ఎడారిలో నడిపించినావు. యెహోవా రోయి కాపరి నీవే, యెహోవా రోయి కాపరి నీవే, దరి చేర్చుచున్నావు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ప్రతి ఒక్క బిడ్డతో ఈరోజు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. ఆరాధనా నీకే, ఆరాధన పంపించిన ప్రభువా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే.
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతులపైన ఆసీనుడైన మా ప్రభువా, ఆరాధనా అత్యున్నత సింహాసనపైన ఆసీనుడైన ఆరాధనా నీకే మా ఆరాధనలో ప్రభువా ఆరాధనా నువ్వు స్వీకరించున్నావు ప్రభువా. ఆరాధనా సన్నిధికి స్తుతి వచ్చిన ప్రభువా, ఆరాధన చేస్తూ ఉంటాం. ఆరాధనా నీకే మా మొరలను ఆలకించు ఆరాధనా స్తుతి ఆరాధనా ప్రభువా, ఆరాధనా నీకే ఆరాధన చేస్తున్నారు నీ ఆత్మతో నింపున్నావు ప్రభువా. బలహీనులము దేవా, పాపులము తండ్రి, ఎందుకు పనికిరాని ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, అద్భుతాలు చేసే దేవా, ప్రతి పైన నీ ఆత్మను గొప్పనించమని అంటున్నాను. దయమయుడైన ప్రభువా, యేసయ్యా, మాట్లాడు దేవా, మాట్లాడు ప్రభువా. దేవా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని ఆరాధనా నీకే యేసయ్యా, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా దేవా, నీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డ నింపమని ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధన నీకే. దేవా యేసు అర్హులం కాదు ప్రభా, నర్హులం ప్రభా, విలువ లేదు, విలువ లేని వారిమైనా ప్రభా, అవును ప్రభువా నీ సన్నిధిలో నిలబడటానికి కూడా యోగ్యత లేని వారు ప్రభు. ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పిన వారు ప్రభు, ప్రార్థన జీవితం లేని వారమేనా ప్రభు. అయిన ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చిన ప్రభు, ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నా ప్రభు. యేసయ్యా, అర్హత కలిగిన వారమేనా అంటే అర్హత లేని వారమే ప్రభు. యేసయ్యా, విలువ కలిగిన వారమా అంటే విలువ లేని వారు నాయన. అవును తండ్రి. కానీ యేసు నీ కృప కోసం నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. అవును యేసయ్యా దీనులను కటాక్షించే దేవుడవు నీవని, అవును ప్రభువా. పాపులను క్షమించే దేవుడవు నీవని యేసు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం అవును తండ్రి. తండ్రి. మాతో మాట్లాడు రాజా, ఈరోజు మాట్లాడు మాట్లాడేసయ్యా, ప్రభువా. మాట్లాడు తండ్రి. దేవా, యేసయ్యా, దారులన్నీ కూడా మూయబడి ఎటు ప్రయాణం చేయాలో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అవును ప్రభువా. మా జీవిత గమ్యమేంటో యేసు మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సైతాను బంధకాల చేత బంధించబడిపోయి ఉన్నాం ప్రభు. యేసయ్యా, విడుదల కోసం నీ సన్నిధికి వచ్చాం ప్రభు. అవును తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల కావాలని, విడుదల దయచేసయ్యా, మాలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల కావాలని దయచేసయ్యా. నీ సన్నిధికి వచ్చాం ప్రభు. యేసు మాకు విడుదల దయచేయమని అడుగుతున్నాను దేవా. యేసు నీ చూపులో స్వస్థత, అవును ప్రభువా. నీ స్పర్శలో స్వస్థత ప్రభు. అవును తండ్రి. నీ మాటలో స్వస్థత ఉంది ప్రభు. అవును విడుదల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభు. మమ్మల్ని బలపరచు దేవా. నీ వాక్యము ద్వారా మమ్ము బలపరచు దేవా. బలపరచేసయ్యా, నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచు నాయన. బలపరచు తండ్రి. లోకం నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాం ప్రభు. అవును పాపం యేసయ్యా. నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాం ప్రభు. మనిషిలో ఆశలనేవి పోవట్లేదు ప్రభు. లోక ఆశలకి మేము బానిసలం అయిపోయి ఉన్నాం ప్రభు. యేసయ్యా, మాతో మాట్లాడండి ప్రభు.
మాట్లాడి నాయన మాట్లాడేసయ్యా. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించి ఆమేన్. యేసయ్యా యేసు. నీ కృపతో నింపు. ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు, అవును తండ్రి. ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డ పైన యేసు నీ ఆత్మను కుమ్మరించు ప్రభు. ఆమేన్. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మాతో మాట్లాడవా, మమ్ము నడిపించవా, మాతో మాట్లాడవా, మమ్ము నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. మోషేతో నువ్వు మాట్లాడే ప్రభు, ఆత్మతో నింపేవు తండ్రి. yes lord jesus hallelujah. ఎప్పుడైతే మోషే ఆత్మతో నింపబడ్డాడో, అవును ప్రభువా, ఆయన జీవితంలో ఎన్నో విజయాలను సాధించాడు, చూడగలిగాడు ప్రభు. అదే ఆత్మను నా పైన కుమ్మరించు ప్రభు. ఆమేన్. విజయాలను చూడాలి, సైతాన్ని జయించాలి, అవును తండ్రి. లోకాన్ని జయించాలి, వ్యాధులను జయించాలి, చీకటిని జయించాలి, బలహీనతలో జయించాలి. అవును ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత దేవా యేసు నడవలేకపోతున్నానయ్యా, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోలేకపోతున్నాను. ఎందుకంటే సైతాను నా జీవితంలో అనేక సమస్యలను తీసుకొచ్చి నన్ను నాకు అడ్డుగా నిలిచిపోతుంది దేవా. యేసయ్యా జయించాలంటే నీ పరిశుద్ధాత్మతో నేను నింపబడానయ్యా. అవును తండ్రి. ఆత్మ కోసం ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు ఆ పరిశుద్ధాత్మ కోసం నేను మొర్ర పెడుతూ ఉంటుండగా ప్రభువా, అవును ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడమని మాట్లాడు దేవా. అడుగుతున్నాను. ఈరోజు నాతో మాట్లాడమని అడుగుతున్నాను. ఆమేన్. నీ పరిశుద్ధాత్మను మా అందరిపైన కుమ్మరించి ఆరాధన ఏ వరకు కూడా నా ప్రభువా నీ సన్నిధి నేను విడిచిపెట్టకుండా నా ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మీతో మాట్లాడిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందేమో అని చెప్పి మధ్యలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పి మధ్యలో వాళ్ళు దేవునికి దూరంగా జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో చర్చిలు ఖాళీ అయిపోవటానికి కారణం ఏంటి? చూసిన వ్యక్తిని మళ్ళీ మనం చూడలేకపోవటానికి కారణం ఏంటి? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దుర్మార్గుడిగా మారిపోయాడు అనటానికి కారణాలు ఏంటి అంటే, ఎవరు కూడా చివరి వరకు విశ్వాసంతో ఎవరు కూడా అంటే చాలామంది వరకు చివరి వరకు విశ్వాసంలో వాళ్ళు ముందుకు సాగిపోలేకపోతున్నారు. చివరి వరకు నమ్మకంగా జీవించలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఒకలాగా ఉంటున్నాడు, పరిస్థితిని బట్టి మరొకసారి మరొకలాగా మారిపోతూ ఉన్నాడు. ఆత్మీయంగా జీవించలేకపోతున్నాడు. ఆత్మీయ జీవితాన్ని మనిషి ముందుకు సాగలేకపోతున్నాడు. కారణం ఏంటంటే లోకం అనేది బలమైనది.
లోకంలో ఉన్న కోరికలు బలమైన కోరికలు. మనిషి ఆ కోరికలకు లోబడిపోయి, మనిషి ఆ కోరికలకు బానిసైపోయి ఆయన రక్షణను పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. ఆమె చెప్తుంది, ఫాదర్ గారు రీసెంట్గా నాకు మ్యారేజ్ అయిందని. చాలా సంతోషం అమ్మ అన్న. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది నీకు మ్యారేజ్ అవ్వటం. ఎందుకంటే మీ మమ్మీ డాడీ మ్యారేజ్ గురించి చాలా ప్రార్థన చేస్తుంటారు అని చెప్పినప్పుడు, నిజమే ఫాదర్ గారు మ్యారేజ్ అయింది కానీ నా భర్త ఇప్పుడు నా దగ్గర లేడు అని చెప్పింది. ఎందుకు లేడమ్మా, ఎందుకని నువ్వు భర్తతో ఈ సమయంలో లేవంటే, కొద్ది కాలమే మ్యారేజ్ అయింది, కొద్ది కాలంలోనే మేము విడిపోయాము అని చెప్పారు. ఎందుకు అలా విడిపోయారు అమ్మా అంటే, నా పొరపాటు ఉంది, తను పొరపాటు కూడా ఉంది అండి చెప్పింది. ఏంటమ్మా నీ పొరపాటు, ఏం పొరపాటు చేసావు? భక్తిగానే ఉంటావుగా, ప్రార్థనలోనే ఉంటావు కదా, అన్నీ కూడా దేవునికి సమర్పించి విశ్వాసంతో ముందుకు సాగిపోతావు కదా అంటే, లేదు ఫాదర్ గారు నేను రక్షణను కోల్పోయాను, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాను అంతే. ఏంటమ్మా కష్టాలు వచ్చినాయా, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడ్డావా, లేకపోతే ఏంటి, ఎందుకు రక్షణను అంటే ఆర్థికంగా ఇబ్బంది పడితే రక్షణను కోల్పోవాలని కాదు కానీ, కష్టాలు వచ్చినప్పుడు రక్షణ కోల్పోవాలని కాదు కానీ, నేను అడుగుతూ ఉన్నాను, ఎందుకు, ఏ కారణం చేత నువ్వు దేవునికి దూరం అయిపోయావు, ఏ కారణం చేత నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, దేవుని కంటే అతను ఎక్కువగా నేను ప్రేమించాను, తల్లిదండ్రులు కూడా ఎదిరించాను. మ్యారేజ్ సమయం వచ్చేసరికి నేను అతను అన్నాను క్రైస్తవుల వివాహం చేసుకోవాలి, ఎందుకంటే నేను క్రైస్తవురాల్ని, క్రైస్తవ వివాహం చేసుకోవాలి అన్నప్పుడు అతను స్పందించాడు ఏంటంటే, ఓకే నువ్వు చెప్పినట్లే నేను నడుస్తాను, నువ్వు ఏదంటే అదే, కానీ నీవు నా మీద ప్రేమ ఉంటే, నేను నీకు కావాలనుకుంటే మా తల్లిదండ్రులు నిర్ణయించిన వివాహం చేసుకుందాం, తర్వాత నేను తప్పకుండా గుడికి పంపిస్తాను, నీ విశ్వాసానికి నేను అడ్డురాను, నీ ప్రార్థనకి అడ్డురాను, నీ ఆత్మీయ జీవితానికి నేను అడ్డురాను, కానీ వివాహం ఒక్కటే, తల్లిదండ్రులు ఏది చెప్తే అది మనం వినాలి, విందాము అన్నాడు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు వద్దు అన్నా కాదు అన్నా ఈ యొక్క సహోదరి మాత్రం అమ్మా నాన్న మాట వినలేదు. ఎందుకంటే సైతాను అంత బలమైనది. ఎప్పుడైతే మన ప్రార్థనలో వీక్ అయిపోతామో, దేనిపైనైతే మనం ఇష్టాన్ని పెంచుకుంటామో, ఆ ఇష్టం ఏం చేద్దంటే దేవుడి పైన ఉన్న ఇష్టాన్ని చంపేస్తుంది. అవునా? అది దేవుని పైన ఉన్న ఇష్టాన్ని, ఆ ఇష్టము చంపేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈమె ఒక వ్యక్తి పైన ప్రేమను పెంచుకుంటూ మొదలుపెట్టిందో, ఒక వ్యక్తిని బహుగా ఇష్టపడటం మొదలుపెట్టిందో, దేవుని పైన ఉన్న ఇష్టం తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది, విశ్వాసం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు లోకం అలాగే ఉంది. డబ్బును ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు, డబ్బు పైన మోజున్నవాడు, లోకం పైన మోజున్నవాడు, వ్యసనాల పైన మోజున్నవాడు దేవుని ప్రేమిస్తాడా అంటే ప్రేమించలేడే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇష్టం కంటే ఆ ఇష్టం ఎక్కువగా ఉంటుంది. కానీ చివరికి మనకు నిలబడేది ఏంటంటే దేవుని ప్రేమే. ఎందుకంటే ఒకసారి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమించుకోకుండా లోకాన్ని ప్రేమిస్తావు అనుకో, ఆ లోకం నిన్ను ద్వేషిస్తుంది. దేవుణ్ణి ప్రేమించుకోకుండా నువ్వు మనుషులను ప్రేమిస్తున్నావంటే ఆ మనుషులు ఒకరోజు నిన్ను ద్వేషిస్తారు. నీకు అనుభవం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరికీ కూడా అనుభవం. నువ్వు మనుషుల చేత, ఎంతమంది చేత నువ్వు మోసపోయావో నీకు తెలియదా? ఎంతమంది నిన్ను మోసం చేశారో తెలియదా? సమస్తము నీవే అని నువ్వు చెప్పావు ఎంతోమందితో, వాళ్ళు నిన్ను మోసం చేయటం నీకు తెలియదా? కానీ దేవుడు ఎప్పుడైనా నిన్ను మోసం చేశాడా? దేవుడు ఎప్పుడైనా నిన్ను కాదు అన్నాడా? దేవుడు ఎప్పుడైనా ఏదో నీకు నాకు సంబంధం లేదని చెప్పాడా? చెప్పలేదే. కానీ శాశ్వతమైన ప్రేమను వదిలిపెట్టి అశాశ్వతమైన ప్రేమ కోసం మనుషులు
పరుగులు తీస్తున్నాడు. ఈ సహోదరి ఎప్పుడైతే అతన్ని ప్రేమించడం మొదలుపెట్టిందో ప్రార్థన తగ్గిపోయిపోయింది, మందిరం తక్కువైపోయింది, విశ్వాసం తగ్గిపోయింది. కేవలం అతనే నా సర్వస్వం అనుకుంది. సరేనండి, మీరు వివాహం అయిన తర్వాత గుడికి వెళ్ళనిస్తానంటున్నారు కదా, ఆత్మీయ జీవితంలో అడ్డురాను అంటున్నారు కదా, కాబట్టి మీకు ఇష్టమైన మ్యారేజ్ చేయండి అంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇల్లు ఎక్కడో ఏదో గుడిలో వివాహం చేసుకుని వచ్చారు. తర్వాత 1 వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు, 3వ వారం అంది, ఏమండి వివాహం అయిన తర్వాత మందిరానికి వెళ్ళలేదు, మందిరానికి పంపించండి అంటే ఆయన అన్నాడు, ఈ వారం కాదు, వచ్చే వారం వెళ్దాంలే, ఈ వారం బంధువులు ఉన్నారు కదా, వచ్చే వారం వెళ్ళొచ్చులే అని చెప్పాడు. నిజమే, వచ్చే వారం నన్ను మందిరానికి పంపిస్తాడేమోనని నేను ఆశపడ్డాను, ఫాదర్ గారు పంపించలేదు. తర్వాత మళ్ళీ వారం అడిగాను, మళ్ళీ వారం పంపించలేదు. పంపించకపోవటం కాదు కానీ ప్రార్థన చేసుకొనివ్వట్లేదు. నేను ఏ దేవుడికైతే మొక్కుతానో నువ్వు కూడా అదే దేవునికి మొక్కుతేనే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. అంతే. నేను చెప్పింది నువ్వు చేయాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రేమ? ఎక్కడికి వెళ్ళిపోయినాయి వాగ్దానాలు? ఎక్కడికి వెళ్ళిపోయినాయి తను మాట్లాడిన మాటలు? అప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నావేంటండి, ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నావేంటండి, అప్పుడు ఎంత ప్రేమతో మాట్లాడేవండి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటండి అంటే అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే. కాబట్టి నువ్వు నా భార్యవి, నేను చెప్పింది వినాలి. అప్పుడు నువ్వు నా భార్యవి కాదు, జస్ట్ నన్ను ప్రేమిస్తున్నావు అంతే. కాబట్టి నువ్వు చెప్పింది నేను విన్నాను, కానీ ఇప్పుడు నా భార్యవి, నేను చెప్పింది నువ్వు వినాలి. నేను ఏ మార్గంలో వెళ్తానో అదే మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఉండు, లేకపోతే వెళ్ళిపో. నేను ఏది చెప్తానో నువ్వు అది వినాలి, వింటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పినప్పుడు అతనితో తను జీవించలేక, అతని మనస్తత్వం బట్టి అవను జీవించలేక అతనికి దూరం అయ్యి వచ్చేసి ఇంటి దగ్గర ఉంటూ బాధపడుతూ ఒకరోజు వచ్చి ఇక్కడ నాతో ఆ విషయాలు చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనుషులు నేను రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, మారు మనసు పొందానన్న వాళ్ళు ఆ మారు మనస్సు ఎంతవరకే కొనసాగుతుంది? ఇగో ఈ రోజు నుంచి నేను తాగను, మా జీవితాన్ని మార్చుకున్నాను, ఈ రోజు నుంచి నా తల్లిదండ్రుల మాట నేను వింటాను, మా జీవితాన్ని మార్చుకున్నాను అన్నవాళ్ళు ఎంతవరకు వింటున్నారంటే నమ్మకం లేదు. రక్షణను కాపాడుకోగలుగుతున్నారా? దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నారా? దేవుడిచ్చిన ఆ తలంతులను కాపాడుకోగలుగుతున్నారా? చెప్పలేం. కాపాడుకోగలుగుతున్నారా? కాపాడుకోగలగట్లేదా? చాలామంది కూడా ఆ యొక్క రక్షణను పోగొట్టుకుని మళ్ళీ పాపంలో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కళ్ళకు కనిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చేస్తారు గుడికి, ఎంతో బలంగా ప్రార్థన చేసేస్తారు, ఇంకా దేవుడు తప్ప నాకు ఎవరు లేరు, నేను మందిరం మానను, ఇక నేను పాపపు జీవితానికి వెళ్ళను అంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కనిపిస్తే, ఏంటి బాబు గుడికి రావట్లేదు అంటే, ఖాళీ లేదండి, ఉద్యోగం వచ్చింది, ఖాళీ లేదండి, వేరే పని మీద వెళ్తున్నా, ఖాళీ లేదండి అని చెప్పి పాపంలో మళ్ళీ పాపానికి బానిసలైపోయి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ముఖ్యం. ఈరోజు నీకు దేవుడిచ్చిన రక్షణను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? దేవుడిచ్చిన కృపలను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఒక్కసారి గ్రహించు దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని సన్నిధిలో ఏ రోజైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో, నేను ఈ విధంగా జీవిస్తానని ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, ఆ నిర్ణయం చొప్పున నువ్వు బ్రతుకుతున్నావా లేదా అనేది నువ్వు గ్రహించాలి. ఒక విషయం మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, గమనించండి. ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకుని దేవుడి నుంచి దూరం అయిపోయి జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని తప్పిపోయిన నీవు మళ్ళీ తిరిగిరా అంటున్నాడు దేవుడు. దేవుడి నుంచి దూరం అయిపోయినా నీవు మళ్ళీ తిరిగిరామని దేవుడు చెప్తూ ఉన్నాడు. తల్లి గర్భమున ఉండినప్పుడే నీదు కన్నులు నన్ను చూసెను, తల్లి గర్భమున ఉండినప్పుడే నీదు కన్నులు నన్ను చూసెను, చూచుచున్న దేవుడవు నీవే, నన్ను కాపాడే నాదుడవు నీవే,
చూచుచున్న దేవుడవు నీవే, నన్ను కాపాడే నాదుడవు నీవే. నీవే నీవే యేసు, నీవే నీవే, నీవే నీవే యేసు, నీవే నీవే. నాకున్న ఆధారం నీవే, నాకున్న ఆనందం నీవే, నాకున్న ఆధారం నీవే, నాకున్న ఆనందం నీవే. నీవే నీవే యేసు, నీవే నీవే, నీవే నీవే యేసు, నీవే నీవే, నీవే నీవే యేసు, నీవే నీవే, నీవే నీవే యేసు, నీవే నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవ గ్రంథము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. ఏలియా ప్రవక్త గొప్ప సేవకుడు, ఆత్మతో నింపబడిన సేవకుడు. ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపించి పచ్చి మాంసాన్ని దేవుడు కాల్చివేశాడు. అంతే, ఏలియా పవర్ఫుల్ ప్రార్థన ద్వారా దేవుడు ఏలియాకి జవాబునిచ్చాడు. ఏలియాతో దేవుడు అనేక సార్లు మాట్లాడాడు. ఎంత ఆత్మ ఉంటే దేవుడు మాట్లాడతాడండి, ఎంత విశ్వాసం ఉంటే దేవుడు మాట్లాడతాడు, ఎంత భక్తి ఉంటే దేవుడు మాట్లాడతాడు. నీతో యేసయ్య ఎప్పుడైనా మాట్లాడాడా? మాట్లాడపోవటానికి కారణం ఏంటి? కొంతమంది అడిగానుకో, అయ్యా నువ్వు గుడికి వస్తున్నావు కదా, ఏ రోజు దేవుడు నీతో మాట్లాడాడంటే ఏం చెప్పలేరు. పలానా రోజు పలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని చాలామంది చెప్పలేరు. యవనస్తులు నేను కృషించేది అదే. తమ్ముడు చాలా రోజుల నుంచి గుడికి వస్తున్నావు కదా, ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడంటే వాళ్ళకు ఒక సాక్ష్యం లేదు. ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఎక్కడ రోడ్డు మీద రారా తాగుదామంటే వెళ్ళిపోయే పరిస్థితి. నిన్ను నేను ప్రేమిస్తున్నానంటే నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాననే పరిస్థితే, కానీ వాళ్ళ జీవితంలో ఆత్మ అనేది రగులుకోవటం లేదు. ఎంత ప్రార్థన ఉంటే దేవుడు ఏలియాతో మాట్లాడతాడు, ఎంత ప్రార్థన శక్తి ఉంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపించి మాంసాన్ని కాల్చివేస్తాడు. అలాంటి భక్తుడు ఏలియా. ఎన్నో శోధనలు అతనికి ఎదురుగా వచ్చిన, ఎంతోమంది అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నా, ఎంతోమంది అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఏలియా మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఏలియా మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని వైపే ఆయన కొనసాగుతూ ఆయన జీవితాన్ని ముందుకు సాగించాడు. ఏలియా ప్రవక్త. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి ఎంత, నీ విశ్వాసం ఎంత? నీకున్న భక్తి ద్వారా, నీకున్న విశ్వాసం ద్వారా, నీకున్న ప్రార్థన ద్వారా ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించి కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. ఈ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. ఈ పరలోక అభిషేకం కావాలయా. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం.
ఏలియా రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా ఆ, ఎలీషాతో ఆ, నీవిచ్చటాగుము ఆ, ప్రభువు నన్ను బేతేలుకు వెళ్ళుమనని చెప్పెను. ఆ, కాని ఆ, ఎలీషా ఆ. సజీవుడైన యావే తోడు ఆ. నీ తోడు ఆ. నేను నిన్ను వదిలిపెట్టనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ప్రవక్త వ్యవసాయం చేస్తూ నాగలు దున్నుతున్న సమయంలో ఏలియా ప్రవక్త ఎలీషాతో అంటాడు, సమస్తాన్ని వదిలి నన్ను వెంబడించు అన్నాడు. ఎలీషా ప్రవక్త ఇమీడియట్లుగా తనకున్నదంతా వదిలేసి ఏలియా ప్రవక్త వెనకాల రావటం మొదలుపెట్టాడు. ఎందుకు ఒక మాటకి ఎలీషా ప్రవక్త స్పందించి ఏలియా వెనకాల వచ్చాడంటే, ఏలియా ప్రవక్తలో పరిశుద్ధాత్మ ఉంది. దేవుడు ఈ బిడ్డ ద్వారా నాతో మాట్లాడుతాడు. నమ్మకం, విశ్వాసం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రతి ఒక్కరికి ఉండాలి. నీ సొంత శక్తితో నువ్వు ప్రార్థన చేస్తాను, నా సొంత శక్తితో నేను ఏదో ప్రసంగాలు చేస్తాను, నా సొంత శక్తితో దేవుని సేవ చేస్తానంటే చేయలేవు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు ఏది కూడా చేయలేవు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు, కళ్ళు తెరిచి చూస్తావు, టైం ఎంత అయింది. అదే ఆత్మతో నింపబడితే గంటలు మోకరించి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఆత్మ నీకుందా ప్రార్థన చేసేటప్పుడు? ఎక్కడో నాగలు దున్నుకుంటున్న వ్యక్తిని ఏలియా ప్రవక్త ఎలీషా నన్ను అనుసరించమనగానే అనుసరించడానికి కారణం ఏంటంటే, ఏలియా ప్రవక్త దేవుని శక్తి చేత నింపబడ్డాడు. ప్రవక్తతో మాట్లాడతాడని ఎలీషా ప్రవక్త గ్రహించాడు. కాబట్టే ఏలియా వెనకాల వెళ్ళటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, గమనించాలి. ఎటువైపుకు నువ్వు ప్రయాణం చేస్తున్నావు? దేవుని వైపుకు ప్రయాణం చేస్తున్నావా? దేవుని మాట, దేవుని ఆత్మతో నింపబడిన ప్రసంగాలు నువ్వు వింటున్నావా? ఏదో మాటలు నువ్వు వింటున్నావా? ఒక్కసారి నువ్వు గ్రహించుకో నీ జీవితం ఎలా ఉంది అనేది. సరే, ఏలియా ప్రవక్తతో వెళుతూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త అన్న, ఎలీషా నువ్వు ఎక్కడుండు, నేను పలానా చోటకి వెళ్ళి వస్తానంటే, యావే తోడు అంటే ఇంకా ఏలియా ప్రవక్త మళ్ళీ ఇంకోటి మాట్లాడ్డాని. ఎందుకంటే ఒకసారి ఒట్టు పెట్టుకున్నాను అనుకో, నేను ఏలియా ప్రవక్త మాట్లాడతాకు వీల్లేదు ఆల్రెడీ. ఎందుకని నువ్వు వద్దు అని ఇంకోసారి వద్దు అని ఇంకోసారి అని చెప్పే అవకాశం లేకుండా ముందుగానే ఈయన అంటున్నాడు ఎలీషా ప్రవక్త, ఏలియా దేవుని తోడు, యావే తోడు, నేను మాత్రము నిన్ను వదిలిపెట్టను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఎలీషాతో మాట్లాడుతాడని, ఏలియా ప్రవక్త పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని. దేవుని బిడ్డలారా, ఆత్మ లేకుండా నువ్వేది కూడా చేయలేవు. ఎన్నోసార్లు ఈ మాటలు నేను చెప్పాను. పరిశుద్ధాత్మ తోడు లేకుండా నువ్వేది కూడా చేయలేవు. కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ అంటేనే తెలియదు. ఏదో గుడికి వెళ్తారు, చక్కగా 1 hour 1.5 hour గుళ్ళో ఉంటారు, ఆ పాటలు వింటారు, వాక్యాన్ని వింటారు, బాగుందనుకుని వచ్చేస్తారు. ఈ వాక్యం నా జీవితంలో కార్యం చేసిందా? ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని నేను మార్చుకున్నానా? అసలు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు అని ఎవరైనా గ్రహిస్తారంటే గ్రహించరు. అవి లేవు జనాల్లో, అవి కనిపిస్తలేదు. ఎంతోమంది మన గుడికి వచ్చే వాళ్ళని అడగండి, లేకపోతే మందిరాలకు వచ్చే వాళ్ళని అడగండి, అమ్మ దేవుడు ఈరోజు నీతో ఏ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడని ఒక మాట అడగండి, చెప్తారంటే చెప్పలేరు. ఏదో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఆత్మతో నింపబడి కార్యాలను చూసేవాళ్ళు చాలామంది తక్కువ. అందుకని ఎలీషా అంటున్నాడు, యావే తోడు, నిన్ను వదలను. సరే, కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ 6వ వచనం చదవమ్మా. 6వ వచనం 2:6. ఎలీషాతో నీవిచ్చటాగుము ప్రభువు నన్ను యోర్దాను నదికి వెళ్ళుమనెను అని చెప్పెను. కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. ఏమన్నాడు? సజీవుడైన యావే తోడు, నీ తోడు, నిన్ను మాత్రం ఇప్పుడు నిన్ను మిస్ అయ్యాననుకో, ఈ సమయాన్ని నేను మిస్ అంటే ఏలియా ప్రవక్త
దేవుడు కొనిపోతాడని ఎలీషా గ్రహించి ఉండొచ్చు. అందుకని పెద్దలు కూడా అంటున్నారు, మీకు తెలుసా ఎలీషా గారు ఏలియా ప్రవక్తను దేవుడు కొనిపోబోతున్నా అంటే ఇప్పుడు మనం అవి మాట్లాడకూడదు అని ఆయన వెనకాలే వెంబడిస్తున్నాను. ఎందుకంటే ఈ సమయం పోతే మళ్ళీ నేను దేవుని ఆత్మను పొందుకోనేమో, మళ్ళీ ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు నాతో మాట్లాడేమో, కాబట్టి ఇతన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఇతన్ని దీవించే వారికి, ఇతను నన్ను ఆశీర్వదించే వారికి, దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా నాతో మాట్లాడే వారికి నేను ఏలియా ప్రవక్తను మాత్రం విడిచిపెట్టను. ఒక ప్రేమించిన అబ్బాయి కోసం చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకగాను ఒక కొడుకు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని బిడ్డను పెంచుకుంటున్నాడు. వారు ఏమైనా గ్రహిస్తాడంటే గ్రహించడం. మధ్యలో వచ్చిన అమ్మాయి కోసం చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మధ్యలో వచ్చిన అబ్బాయి కోసం చనిపోయే వాళ్ళు ఎంతమంది. 1 నెల 2 నెలలు 3 నెలలు ఏదో మోసకరమైన ప్రేమను చూపించి లోబరుచుకున్న ఆ వ్యక్తి మోసకరమైన ఆ ప్రేమకు లోబడిపోయి చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది లేరు. నిజమైన ప్రేమ కోసం మరణించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, జీవం కలిగిన దేవుడు తప్ప. తల్లిదండ్రుల కోసం ఎవరైనా మరణించే వాళ్ళు ఉన్నారంటే ఎవరు మరణిస్తారు? అయినా తల్లిదండ్రులు చచ్చిపోమని చెప్తారా? లేదే. తల్లిదండ్రుల కోసం ప్రయాసపడే వాళ్ళు ఎవరైనా లోకంలో కనిపిస్తున్నారా అంటే కనిపించరు. దొంగ ప్రేమ కోసం వెంటాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దొంగ ప్రేమను నమ్మి జీవించే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని కోసం ప్రయాసపడేవాళ్ళు, ఆయన ప్రేమను పొందుకోవటానికి, ఆయన ఆత్మను పొందుకోవటానికి ప్రయాసపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. చాలామంది ఫాదర్ గారు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మ నా పైకి రావాలి, నేను కూడా బలంగా ప్రార్థన చేయాలి, ఆత్మతో నింపబడాలి అన్నప్పుడు నేను ఒకే ఒక మాట చెప్తాను, లోకాన్ని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించమ్మా, అప్పుడు దేవుని ఆత్మతోనూ నింపబడతాం. పాపాన్ని ద్వేషించి దేవుని ప్రేమించమ్మా, అప్పుడు దేవుని ఆత్మతో నేను నింపబడతాం. లోకంలో ఉన్న వస్తువులను ద్వేషించి దేవుని వాక్యాన్ని ప్రేమించమ్మా, అప్పుడు నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావని ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పాను. అయితే దేవుని బిడ్డలారా, ఎలీషా మాత్రం ఏలియాని మాత్రం విడిచిపెడతలేదు. ఒక విషయం చెప్తాను. చైనా దేశంలో ఒక పేద కుటుంబంలో వాళ్ళకి దంపతులిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ బాబుకి చెయ్య లేదు, ఒక హ్యాండ్ లేదు. హ్యాండ్ లేకపోయేసరికి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, ఎంతో వేదన చెందారు. అయ్యో కుమారుడికి చేయలేదు, ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా బ్రతుకుతాడని చాలా వేదన పడుతూ ఉన్నారు. ఏ పిల్లోడు పెరిగి పెద్దోడయ్యాడు, అంటే 14-15 సంవత్సరాలు వచ్చినాయి. ఒక చేత్తోనే అలా చదువుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు కుంపు పోటీలు జరుగుతుంటే అక్కడికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ పోటీలు అయిపోయి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పిల్లోడు ఒక చేయుండా బాబు అడుగుతున్నా, నాన్న నేను కుంపు నేర్చుకోవాలి, నన్ను నేర్పించండి డాడీ అంటే వాళ్ళ నాన్న అంటాడు, ఒరే పిచ్చోడా, నువ్వు కుంటోడివి, సరైన చేయలేదు, నీకు ఒక చెయ్యి ఉంది, ఒక చేయలేదు. 2 చేతులున్న వాడే ఆ కుంపు నేర్చుకోవటం చాలా కష్టం. అంటే ఒకలాంటి బాక్సింగ్ లేకపోతే ఒకలాంటి కరాటే అంటారు దాన్ని, ఎదురుబెదురుగా కొట్టుకోవటం. 2 చేతులున్న వాడే బలవంతుడే దాన్ని నేర్చుకుని జయించలేడు, నువ్వెలా జయిస్తావు, నీ వల్ల కాదు అంటే, లేదు నాన్న నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించు డాడీ, నాకు నేర్పించన్న వాళ్ళు ఆ పిల్లోడి మాట వినలేదు. ఆ పిల్లోడిని ఆయన మాటను తిరస్కరించారు తల్లిదండ్రులు. వద్దు, నీవు అవుటివాడివి, నేర్చుకోలేవని. ఈ కుర్రోడు అడిగి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడ అది ఆ యొక్క బాక్సింగ్ టైపు, కరాటే టైపు కుంపు ఎక్కడ నేర్పిస్తారు
అని వెళ్ళి ఒక నేర్పించే మాస్టర్ దగ్గరికి వెళ్ళి అంటాడయ్యా, నేను కోరిక కుంపు నేర్చుకోవాలని నా ఆశ ఉంది, నేర్పిస్తావంటే ఆయన కింద నుంచి పైకి చూసి, ఒక హ్యాండ్ ఉంది, 2 హ్యాండ్లతోనే నేర్చుకోలేక భయపడి పారిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అది అసంభవం, నీకు రాదు, వెళ్ళిపోన్నాడు. అలా కొన్ని మైళ్ళు, కొన్ని వందల మైళ్ళ దూరం ఆయన ఆ చైనా దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ నాకు నేర్పిస్తారు, ఎక్కడ నేర్పిస్తారు, ఎక్కడ నేర్పిస్తారని వెళ్ళాడు. ఒక చోట నుంచి మరో ఎక్కడికి వెళ్ళినా మాస్టర్లు చెప్తున్నారు, నీ వల్ల కాదు, నువ్వు నేర్చుకోలేవు, ఒకే హ్యాండ్తో అనేది కష్టం, రాదయ్యా, పోటీ పడాలి, కొట్టుకోవాలి, గుద్దుకోవాలి, కరాటీ చేయాలి, అది కష్టం, నీకు రాదు అని చాలామంది తిరస్కరించారు. అయినా ఈ బిడ్డ ఆశ అనేది కోల్పోలేదు. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన దేవుడు. ఆశగల ప్రాణాన్ని సంతోషపరిచేవాడు మన దేవుడు. నువ్వు అడుగు, దేవుణ్ణి ప్రార్థన చేసిన అడుగు, దేవుడు తప్పకుండా నువ్వు అడిగిన దానికంటే మేలైనదే దేవుడు ఇస్తా. అడగటం వస్తేనేగా, ఫస్ట్ ప్రార్థన చేస్తేనేగా, పట్టుదలతో కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నువ్వు ఇచ్చేవారికి ఈ పాదాలు నేను వదిలిపెట్టనని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. దేవుని పెట్టారు. గమనించండి, ఈ పిల్లోడు చివరికి అటు తిరిగి ఇటు తిరిగి, అప్పుడు 15 ఇయర్స్ ఉంటాయి, అటు తిరిగి ఇటు తిరిగి అక్కడక్కడ తిరిగి చివరికి ఒక మూలన ఒక మాస్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళయ్యా, నేను కొన్ని వందల మైళ్ళు నడిచాను, చాలామందిని అడిగాను, చాలా చోట్ల తిండి లేక బాధపడుతూ అక్కడ పడుకుని ఇక్కడ పడుకుని, ఇల్లు వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి ఈ యొక్క కుంపు నేర్చుకోవాలని నేను అనేక మందిని అడిగాను, ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు. మీకు నమస్కారం చేస్తాను, నాకు ఆ కుంపు నేర్పించండి అన్నప్పుడు ఆయన, ఈ పిల్లోడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ఒక చేయి ఉంది, నేర్పించి చూద్దాం అని ఆయనకు నేర్పించటం మొదలుపెట్టాడు. నేర్పించటం మొదలుపెట్టి ఒక నెలంతా కూడా ఒకే పంచ్ అనమాట, ఒకే పంచ్ నేర్పించాడు. 2వ నెల కూడా అదే పంచి, 3వ నెల కూడా అదే పంచ్. అట్లా ఒక 1 ఇయర్ వరకు కూడా ఒక పంచ్ అంటే ఇలా కొట్టడం నేర్పించాడు. అదే కొట్టు 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 అదొకటే నేర్పించాడు. నేనేమి నేర్పించాను. ఇతనికి చాలా బాధ అనిపిస్తుంది, అబ్బో ఎప్పుడు ఈ పంచి నేర్పిస్తున్నాడేంటి, ఎప్పుడు ఇదే నేర్పిస్తున్నాడేంటి, ఇంకో కొత్త పంచ్, ఇంకా పంచులు చాలా ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీ అయిన బాక్సింగ్ ఉంది, అదంతా నేర్పించుకోండి, ఒక పంచి నేర్పిస్తున్నాడేంటి అని నేను చివరికి వెళ్ళి అలా యజమానితో అంటున్నాడు, అయ్యా నేను 1 ఇయర్ నుంచి నేర్చుకున్నాను మాస్టరు, ఒకే పంచి నేర్పిస్తున్నాను, మిగతా పంచులు ఏమి నేర్పిస్తలేదు, ఇంకా నాకేంటో ఒకలాంటి అయిష్టం కలుగుతుంది, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ మాస్టర్ అంటాడు, ఓకే నువ్వు వెళ్ళిపోదని, కాకపోతే రేపు ప్రత్యేకంగా ఇక్కడ పోటీలు ఉన్నాయి, కుంపు పోటీలు, ఆ పోటీలో పాల్గొన్న తర్వాత నువ్వు ఆ పోటీలో గెలిచావనుకో, తప్పకుండా నేను మళ్ళీ నీకు నెక్స్ట్ పంచి నేర్పిస్తాను, ఒకవేళ గెలవపోయేవనుకో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఎందుకంటే మనిషికి పట్టుదల అనేది కావాలండి. ఆ పట్టుదల లేకపోతే నువ్వు దేంట్లో కూడా విజయాన్ని సాధించను. అందుకని ఎలీషా ప్రవక్త కూడా పట్టుదల, ఏలియా 2 సార్లు నువ్వు వెళ్ళిపో అన్నాడు, నేను వెళ్ళను, నీ మీదొట్టు, దేవుడి మీదొట్టు, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. ఎందుకంటే అమ్మో ఏలియా పరిశుద్ధాత్మతో నింపబడినాడు, ఆయన ఇచ్చే వరాలు నేను పొందుకోవాలి, నేను కూడా ఒక మంచి సేవకుడిగా దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని సేవలో ముందుకు వెళ్ళిపోవాలి. అస్సలు నీకు అలాంటి ఆలోచన ఏనాడైనా నీకు ఉందా? విశ్వాసంలో పట్టుదల కలిగి నువ్వు జీవిస్తున్నావా? ప్రార్థనలో పట్టుదల కలిగి జీవిస్తావా? ఆత్మీయ జీవితంలో పట్టుదల కలిగి జీవిస్తున్నావా? పొందుకునే వరకే నేను ప్రార్థన విడిచిపెట్టననే పట్టుదల నీలో ఉందా? చిన్న ఆశ కలిపితే, డబ్బు ఆశ కలిపితే చాలు దేవుణ్ణి వదిలేస్తారా? ఒక అమ్మాయి, ఇదిగో నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వచ్చామంటే దేవుణ్ణి వదిలిపెట్టేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, క్రైస్తవ జీవితం ఎలా
ఉందో ప్రభు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈయన పోటీలకు వెళ్ళారు. ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఈయనకంటే బలవంతుడు, 2 చేతులు ఉన్నాయి, చాలా కండలు ఉన్నాయి, బలంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ఒక్కొక్క పంచ్ అంటే ఒక్కొక్క గుద్దుతుంటే ఈ పిల్లోడు పడిపోతున్నాడు. చివరికి ఆపోజిట్గా ఉన్న ఆయన ముఖం మీద ఒక్క గుద్దేసరికి ఎరగ తీసుకుని కింద పడిపోయాడు. ముక్కు మీద గుద్దేసరికి చాలా కోపం వచ్చింది. వీడి చేతిలో నేను బతకను, వీడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, నేను బ్రతకను, ఖచ్చితంగా ఇతను నన్ను చంపేస్తాడు అనేసి గట్టిగా ఒక్కసారి లేచి ఆ పంచి 1 ఇయర్ నుంచి పంచి నేర్పిస్తున్నాడే, గట్టి పంచులు, ఒకే పంచి. కోపంతో లేచి ఈయన పిడికిలు బిగించి ఒక్క పంచి ఇచ్చాడు అతని ముఖం మీద. 1 ఇయర్ నేర్చుకున్న ఆ పంచి అనమాట, అంత బలమైన పంచి. ఒక్కసారి గుద్దేసరికి ఆ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి ఎరగ తీసుకుని పడిపోయాడు. అంతే, నోటి మాట లేదు, ఏమీ లేదు, ఒక్కసారి పడిపోయాడు అంతే, మళ్ళీ లేకలేదు. అందరూ కూడా చూస్తాకు వచ్చిన వాళ్ళు అందరూ పెద్ద కేకలేస్తున్నారు, పెద్దగా అరుస్తున్నారు. అంటే ఈయన విజయాన్ని పొందుకున్నాడని, గెలిచాడని. అక్కడున్న జడ్జెస్ అందరూ కూడా ఈ పిల్లోడి చేయి పైకి లేపి, ఒక్క చేయి పైకి లేపి విజయాన్ని సాధించాడని, ఇతను గెలిచాడని డిక్లేర్ చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద కేకలేసి సంతోషపడ్డారు. ఇతను మాస్టర్ దగ్గరికి వచ్చి అంటున్నాడు, మాస్టారు, ఎంతకాలం మీరు ఒక పంచి నాకు ఎందుకు నేర్పించారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ పంచులో పర్ఫెక్ట్ అయిన తర్వాత మరొక పంచి నేర్పిస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఏదో 2 రోజులు ఇది నేర్పించి మరొక పంచి నేర్పిస్తే ఏ పంచి కూడా బలంగా ఉండేది కాదు. ఈ పంచి ఇన్నాళ్ళు నేను ట్రైనింగ్లో ఒకే పంచి నేర్చుకోవటం వల్ల నేను ఈ ఒక్కసారి ఉపయోగించేసరికి ఎదుటి వ్యక్తిని నేను జయించగలిగాను. కాబట్టి నీ నైపుణ్యత నాకు ఉపయోగపడింది, నీ ట్రైనింగ్ నాకు ఉపయోగపడిందని ఇంకా పెద్ద బాక్సర్ గాను, కరాటే మ్యాన్ గాను ఆయన అభివృద్ధి చెందారు. మంచి పేరును లోకంలో సంపాదించుకున్నారు. ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, మనిషిలో పట్టుదల కావాలి. పట్టుదల ఉంటే నువ్వేదైనా సాధించగలుగుతావు. పట్టుదల ఉంటే నువ్వేదైనా సాధించగలవు. ఆ పట్టుదల లేకపోతే నువ్వు దేన్ని కూడా సాధించలేవు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. రెండోసారి ఎలీషాతో ఏలి అంటున్నాడు, ఇక్కడుండండి నేను ఉన్నాను. 6వ వచనం, ఎలీషాతో నీవెచ్చట ఉండుము, ప్రభు నన్ను యొర్దాను నదికి వెళ్ళుము అని చెప్పిన. కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు నీతోడు నేను నిన్ను వదిలిపెట్టను అని పలికాను. వారు ఇరువురు కలిసి యొర్దాను నదికి వెళ్ళారు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం అదేవిధంగా 6వ వచనంలో ఉంటుంది. 3వసారి కూడా నేను నిన్ను వదిలిపెట్టను, నీతో పాటు వస్తాను అన్నప్పుడు వాళ్ళు యొర్దాను నది దాటి అవతలకి వెళ్ళారు. ఈ 3 సార్లు కూడా ఎలీషాని ఉండు అన్నప్పుడు నేను ఉండను, నిన్ను వదిలిపెట్టి నేను ఉండను అంటున్నాడు. పట్టుదలతో ఏలియా వెనకాలే ఎలీషా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత 8వ వచనం, ఏలియా తన గొంగళి తీసి చుట్టగా చుట్టి దానితో యొర్దాను జలమును మొదగా నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పడి అతడు ఎలీషాను పొడిదారి నడిచిపోయిరి. నది అవకలకి అద్దరికి చేరిరి. అట్లా నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభు నన్ను కొనుపోవు ముందే నేను నీకేమి ఉపకారము చేయవలను కోరుకునుము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 వంతులు దయచేయము అని అడిగాను. చివరికి, ఎందుకయ్యా నా వెనకాల వస్తున్నావు? నీకేం కావాలని నా వెనకాల వస్తున్నావు? నీకేమి ఇవ్వాలి? ఇంకా నన్ను దేవుడు కొనిపోయే సమయం వచ్చింది, దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నీకేమి కావాలని ఎలీషాని అడిగినప్పుడు ఎలీషా అంటున్నాడు, నీవు దేవుని శక్తితో నింపబడి ఉన్నావు, నాకు నీకున్న శక్తి 2 అంతల శక్తి నాకు కావాలి. చూడండి,
దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగటానికి, దేవుని శక్తిని పొందుకోవటానికి, దేవుని కార్యాలు చేయటానికి ఎలీషా ప్రవక్త ఎంత పట్టుదలతో ఏలియా వెనకాల వచ్చాడు. అనుసరిస్తున్నావా తమ్ముడు దేవుని వాక్యాన్ని? అనుసరిస్తున్నావా చెల్లి దేవుని వాక్యాన్ని? అనుసరిస్తున్నారా దేవుని మాటలు? ఇప్పుడు చెప్పిన మాటలు సాయంకాలానికి గుర్తుండో, రెండమ్మా ప్రార్థనలో గడపండి. ఒక నిర్ణయం తీసుకున్నావంటే ఆ నిర్ణయానికి లోబడి ఉండవే. ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయాలంటావు. ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో, ఎంత బలంగా దేవుని సన్నిధిలో గడపాలో నువ్వు గడుపుతున్నావా? లేదు. అందుకని ఈ రోజుల్లో ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు, ఎంతోమంది కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారు. ఎవరమ్మా ప్రార్థన చేసేది పట్టుదలతో? ఎవరమ్మా దేవుని పాదాలకు పట్టుకుని ప్రభా నా దేశాన్ని, నా ప్రపంచాన్ని కాపాడని ఎంతమంది అడగలుగుతున్నారు? నువ్వు నిజంగా అడిగితే నో ప్రాబ్లం, దేవుడు నేను దీవించును గాక. ఒకవేళ నీకు పట్టనట్లుగా నువ్వు ఉంటే, నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటే, నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ దేశాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, ఈ ప్రపంచాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. కొన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క స్వరాన్ని దేవుడు వింటున్నాడని గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడని గ్రహించుకోవాలి. ఎవరైతే వారి రక్షణను కాపాడుకుంటున్నారో వారికి దేవుడు తప్పకుండా తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎవరైతే దేవుళ్ళో ఇదిగో మార్పు చెంది ఆ మారు మనసును కాపాడుకుంటున్నారో దేవుడు తప్పకుండా వారికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. కాపాడుకోకుండా సైతానికి బానిసలైపోయినాడు. ఆ సైతాను వాళ్ళలోనే మగ్గిపోతారు. దేవుని బిడ్డలారా, పట్టుదల అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి కావాలి. పట్టుదల అనేది ప్రతి ఒక్క బిడ్డకి కావాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఎలీషా అలా కోరుకున్నాడో, ఏలియా ప్రవక్త దేవుడు కొనిపోయేటప్పుడు ఆయన దుప్పటను ఎలీషా ప్రవక్త మీద వేస్తాడు. రెండింతల ఆశీర్వాదాలు పొందుకుంటాడు. మళ్ళీ యోర్దాను నది దాటి వచ్చేటప్పుడు ఏలియా ప్రవక్త ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడు, ఎలీషా ప్రవక్త కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తాడు. యోర్దాను నది రెండుగా పాయలైపోతుంది. తర్వాత ఎలీషా ఎన్నో అద్భుతాలు, ఎంతోమందిని స్వస్థపరుస్తాడు తన భక్తి ద్వారా, ప్రార్థన ద్వారా. ఎన్నో అద్భుతాలు ఎలీషా ప్రవక్త చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా చేయగలుగుతున్నాడంటే ఆత్మను పొందుకున్నాడు. ఒక సావుకుని వెనకాల వెళ్ళి ఒక సావుకుని పట్టుకుని ఆయన్ని విడిచిపెట్టకుండా, ఈయన దేవుని ఆత్మతో నింపబడిన సావుకుడు, దేవుని ఆత్మతో నింపబడిన దైవ భక్తుడు, ఇతనితో నేను వెళితే దేవుని ఆత్మ నాకు కూడా వస్తుందని ఆయన వెనకాల వెళ్ళాడు. దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి నువ్వేం పొందుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని విని నువ్వేం పొందుకుంటున్నావు? ప్రార్థన చేసి ఏం పొందుకుంటున్నావు? ఒకవేళ నిజంగా దేవుని కృపను, ఆశీర్వాదాలు పొందుకుంటే నో ప్రాబ్లం. పొందుకోని వారి గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. క్రియలు అనేవి నువ్వు చూడగలుగుతున్నావా? నీ జీవితంలో అద్భుతాలు అనేవి నువ్వు చూడగలుగుతున్నావా? పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయకపోతే యేసయ్య ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. ఒక నిర్ణయం తీసుకో. దేవా, నీవు నన్ను ఆశీర్వదించే వరకు, దేవా నీవు నాకు సహాయము చేసే వరకు నేను విడిచిపెట్టను ప్రభా. ఆశీర్వాదాలు పొందుకునే వారికి ఎలీషా ప్రవక్త ఏలియాను విడిచిపెట్టలేదు. ఎలీషా ప్రవక్త ఇదిగో దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకునే వారికి ఈయనే దేవునికి నాకు మధ్యవర్తి ఏలియా ప్రవక్త ద్వారా నాకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడైతే దుప్పట ఆయనకి ఇచ్చి వెళ్ళాడో ఆ దుప్పట ద్వారా ఆయన దేవుని శక్తిని పొందుకున్నాడు. యోర్దాను నది ప్రార్థన చేయగానే 2 పాయలుగా చీలిపోయింది. దేవుని బిడ్డలారా, మనిషికి పట్టుదల కావాలి, మనిషికి విశ్వాసం కావాలి, మనిషికి ప్రార్థన కావాలి. ఆ విశ్వాసము, ప్రార్థన అనేది మనిషి జీవితంలో లేకపోతే మనం ముందుకు సాగలేము. కళ్ళు మూసుకో, ప్రభుని అడుగు. ప్రభా,
ఈరోజు నాతో నువ్వు మాట్లాడు ప్రభు. మాట్లాడు దేవా. యేసయ్యా నాతో మాట్లాడు ప్రభు. మాట్లాడు యేసయ్యా. నీవిచ్చిన రక్షణను నేను పోగొట్టుకుని ఉన్నాను ప్రభు. నువ్విచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాను ప్రభు. యేసయ్యా ఈరోజు నాతో మాట్లాడి నీ కృపతో నన్ను నింపు నా ప్రభు. పట్టుదల దయచే, ప్రార్థన జీవితం దయచే, విశ్వాసాన్ని నాకు ప్రసాదించు ప్రభు. ఎవరైతే అడుగుతున్నారో యేసయ్య వారితో మాట్లాడబోతున్నా. ఆమేన్. నీ కుటుంబం గురించి నువ్వు కన్నీరు కార్చు. నీ బిడ్డల గురించి నువ్వు కన్నీరు కార్చు. నీకున్న సమస్యల గురించి నువ్వు కన్నీరు కార్చు. మాట్లాడు ప్రభు. నా హృదయ ద్వారము చెంత నాతో మాట్లాడు ప్రభు. నాతో మాట్లాడు ప్రభు. నాతో మాట్లాడు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు ప్రభు. అందరు కళ్ళు మూసుకొని నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా. నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా. నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు. మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యాలు నీలో జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యాలు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా. నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా. నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీవేంటో, నీకు ఏది అవసరమో దేవుడికి తెలుసమ్మా. సమస్యలు తీర్చే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అడగక ముందే నీ అవసరతలు ఎరిగిన వాడు మన దేవుడు. రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చేవాడు మన దేవుడు. ఎలీషా ప్రవక్త దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వరకు ఏలియా ప్రవక్తని విడిచిపెట్టలేదు. దేవుని పట్టుకమ్మ, ఆయన పాదాలు పట్టుకోతుంది. దేవుని పాదాలను నీ కన్నీటితో కడుగు సహోదరుడా, సహోదరు. దేవునితో మాట్లాడుతున్నాడు. నీ వడలక ముందే అవసరమిరిగిన తండ్రిగా ఉన్నాడు. తన ఐశ్వర్యముతో అక్కరలన్నీ తీర్చెదనన్నాడు. నీ వడగక ముందే అవసరమిరిగిన తండ్రిగా ఉన్నాడు. తన ఐశ్వర్యముతో అక్కరలన్నీ తీర్చెదనన్నాడు. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు. మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యాలు నీలో జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యాలు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా. నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా. నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. దేవా నీకు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభు.
కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంటను కొయ్యదరని అవునేసయ్యా నీ వాక్యం చెప్పినావు ప్రభు. కనికరించు ప్రభు, నీ బిడ్డలను కనికరించు ప్రభు. వ్యాధులు బాధలతో ఉన్న వారికి విడుదల దయచేయమని ఈ స్వస్థత ప్రార్థన సమయంలో ఎవరైతే మోకరించి దేవా నన్ను కడిగయ్యా అని అడుగుతున్నారు, నన్ను స్వస్థపరచమని అడుగుతున్నారు, వారందరినీ కూడా మీరు స్వస్థపరచండి ప్రభు. నీ గాయపడిన సంత వారిని ముట్టమని అడుగుతున్నాను ప్రభు. విడుదల దయచేయమని అడుగుతున్నాను. విడుదల దయచే ప్రభు, విడుదల దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి విడుదల దయచే. పట్టుదలతో ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకమని అడుగుతున్నాను దేవా. స్వస్థతను అనుగ్రహించు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డలో స్వస్థతను దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డని మీ రక్తంతో కడుగు తండ్రి. విడుదల దయచే ప్రభు, విడుదలను అనుగ్రహించు ప్రభు. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపపు చంద్రము నుండి శాపపు సంకెళ్ళ నుండి, పాపపు చంద్రము నుండి శాపపు సంకెళ్ళ నుండి విడుదల మాకు లోక రక్షక యేసయ్యా. విడుదల మాకు లోక రక్షక యేసయ్యా. నీవు మాట పలికినా చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికినా చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నీవు ఇవ్వుము యేసయ్యా. విడిపించునైనా ప్రతి ఒక్క బిడ్డని విడిపించునా ప్రభా. పాపము నుంచి, శాపాల నుంచి, రోగాల నుండి, బలహీనత నుంచి విడిపించునైనా. నీవే సప్రసాద రూపంలో ప్రభు నీ రక్తంతో కడగమని అడుగుతున్నాను ప్రభు. ఎవరైతే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ వాక్యాన్ని విని బలపడ్డారో, బలహీనులు ఉన్నారో ప్రభువా విడుదల దయచే ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి విడుదల కావాలి, ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత కావాలి, ప్రతి ఒక్క బిడ్డకి ఈ సమయంలో రక్షణ కావాలి. రక్షణ దయచే ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని గాయపడిన స్థత ముట్టు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా నీ కృపను కుమ్మరించు ప్రభా. మోహపు తలుపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలుపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట చూపుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట చూపుల నుండి విడుదల మాకు ఇవ్వుమయా. లోక రక్షక యేసయ్యా, విడుదల మాకు ఇవ్వుమయా. లోక రక్షక యేసయ్యా, నీవు మాట పలికినా చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. 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 నీ మాట యేసు తండ్రి చనిపోయిన వ్యక్తిని బ్రతికించింది నా ప్రభు. యేసయ్యా నీ మాట రోగిని స్వస్థపరిచింది ప్రభు. ఆమేన్. నీ మాట తుఫానును ఆపు చేస్తుంది నా ప్రభు. అవును తండ్రి. నీ మాట ద్వారా సృష్టి అంతా కూడా కలిగింది నా ప్రభు. యేసు నీ మాట ద్వారా ఒక పాపి జీవితాన్ని మార్చుకుంది ప్రభు. ఆమేన్. నీ మాట ద్వారా ఒక వ్యక్తి, మరణించిన వ్యక్తి మళ్ళీ బ్రతకటం జరిగింది ప్రభు. అవును తండ్రి. నీ మాట ద్వారా దెయ్యములు ప్రభు పారిపోయిన దెయ్యాలు లోబడి యేసు ఈరోజు ప్రభు
ఒక మాట ద్వారా మమ్మల్ని స్వస్థపరచు ప్రభు. ఆమేన్. ఒక మాట ద్వారా మా దేశాన్ని కాపాడు, ప్రపంచాన్ని కాపాడు. కాపాడేసయ్యా, కాపాడు. ఒక మాట ద్వారా నా జీవితాన్ని మార్చు ప్రభు. మార్చేసయ్యా. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని ప్రభు. ఒక మాట చెప్పి రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచి, అదేవిధంగా ప్రభు నీ మాట ద్వారా నా జీవితాలను, మా పరిస్థితులను మార్చి సహాయము దయచేయమని సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మీ అందరికీ తోడై నేను నడిపించును గాక. ఆమేన్. చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, లోకాశల నుండి, దుష్ట చూపుల నుండి, లోకాశల నుండి, దుష్ట చూపుల నుండి విడుదల మాకు ఇవ్వుమయా, లోకరక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వుమయా, లోకరక్షక యేసయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదం నాకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదం నాకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కారములు కలుగును పితా, గాక. పుత్ర, పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదం నాకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగును గాక. దేవరి ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.